ఈ కారు కేసు రేసులో అయితే మొత్తానికి కేటీఆర్కి విచారణకు అనుమతించాలి అంటూ ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ అయితే అనుమతించారు. మరి ఆయన మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక దీని మీద ఏం జరగబోతుంది? ఇప్పటికే 4 సార్లు అయితే విచారణకు హాజరయ్యారు కేటీఆర్. మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఈరోజు తెలుసుకుందాం. దీనిపై మనకి వివరించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. సో చూసుకుంటే ఇప్పుడు కేటీఆర్ని విచారించాలి అని, ఎట్టి పరిస్థితుల్లో విచారించాలి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గవర్నర్కు లేఖ రాసిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం కూడా లభించింది. మరి నెక్స్ట్ అధికారులు ఏం చేయబోతున్నారు? ఇప్పటికే 4 సార్లు విచారించారు. మరి నెక్స్ట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. మరి ఇవన్నీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది సార్? మరి దీనికి చట్టపరంగా ఏం జరుగుతుందో చెప్పాలి. ఎందుకంటే అనుమతి ఎందుకు అవసరమైంది, ఇదంతా అవసరమైంది చెప్పుకుంటే మనకు బేస్గా ప్రేక్షకులు అర్థమవుతుంది. మీకు అట్లాగే మా వరల్డ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. 2 విషయాలు చెప్పాలి మీకు. మొట్టమొదటి 2018 అవినీతి నిరోధక చట్టంలో 2018లో ఒక అమెండ్మెంట్ చేశారు. అంతకుముందు ఏముండే అంటే అవినీతి కేసుల్లో మాత్రం ఇది అవసరం, పర్మిషన్. వేరే కేసులు అవసరం లేదు. ఒక ఆయన దొంగతనం చేసి పారిపోతున్నాడు, ఎమ్మెల్యేని అరెస్ట్ చేయొద్దా, మంత్రిని అరెస్ట్ చేయొద్దా? చేయొచ్చు. కానీ అవినీతి ఆరోపణల మీద చేయాలంటే అవినీతి నిరోధక చట్టంలో గతంలో ఏం రూల్ ఉంది అంటే, చట్టంలో ఏముందంటే కేసు పెట్టడానికి పర్మిషన్ అవసరం లేకపోతుండే. ఎవరి పర్మిషన్ కావాలి కేసు పెట్టడానికి కూడా అంటే? ఉన్నత అధికారి, అంటే అటెండర్ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి వరకు కూడా వాళ్ళకంటే ఉన్నత అధికారులు నాయకులు అని అంటాం. ఉదాహరణకు ఏంటంటే మంత్రివర్గంలో మంత్రివర్గం నియమించేది ఎవరు? గవర్నర్. ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ నియమిస్తారు. కనుక మంత్రులు ముఖ్యమంత్రి వరకు ఏమైనా పర్మిషన్ ఇవ్వాలంటే గవర్నర్ ఇవ్వాలి. ఎమ్మెల్యేలకు పర్మిషన్ అవసరం లేదు, పబ్లిక్ సర్వెంట్ కిందకి రారు. కనుక ఎమ్మెల్యేలకు కేవలం అరెస్ట్ చేసినా ఏం చేసినా ఎవరు ఇవ్వాలి అంటే స్పీకర్ అనుమతి ఇవ్వాలి ఎమ్మెల్యేల మీద. అయితే ఏ అవినీతి చట్టం మామూలుగా అయితే అనుమతి అవసరం లేదు, అరెస్ట్ చేసినాక చెప్పొచ్చు కూడా. అరెస్ట్ చేసినాక స్పీకర్కి సమాచారం ఇస్తే సరిపోతుంది. 2018లో ఏం చేశారంటే 17A అని ఆ చట్టంలో ఒక చిన్న అమెండ్మెంట్ తీసుకొచ్చారు. ఏమనంటే అంతకుముందు ఉండేవండి అంటే ఏదైతే ఇటువంటి కేసులలో అవినీతి నిరోధక చట్టం కింద కేసులు బుక్ చేయాలంటే బుక్ చేసుకోవచ్చు, విచారణ జరపవచ్చు. ఛార్జ్ షీట్ వేసినప్పుడు మాత్రమే అనుమతి అవసరం ఉండే గతంలో. ఎప్పుడైతే 17A సవరణ చేసిందో కేసు పెట్టాలంటే కూడా మనకు పర్మిషన్ అవసరం అని పెట్టారు. అప్పుడు మేము చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టినాం. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నవాడు కూడా ఆ ప్రభుత్వంలో ఉన్నవాడి మీద కేసు పెట్టినటువంటి అనుమతి ఇస్తారా? ఇవ్వరు కదా, కష్టం అవుతుంది. ఒక ఉన్నతాధికారి అనుమతి కావాలంటే ఒక ఉద్యోగి మీద ఉన్నతాధికారి అనుమతి ఇవ్వరు. ఇంకా ప్రభుత్వం అనుమతి లేదు, ప్రభుత్వం కొంచెం చేయలేకుండా అని అన్నాం. ఇప్పుడు అది చట్టం అమల్లో ఉన్నది. కనుక దాన్ని ఆ లెక్క ప్రకారం ఏంటంటే ఉద్యోగుల మీద అనుమతి ఇవ్వాలంటే పై అధికారులు ఇవ్వాలి. గవర్నర్ ఎవరికి అనుమతిస్తారంటే మంత్రులు, ముఖ్యమంత్రికి అనుమతిస్తాడు. అయితే ఇప్పుడు ఏంటంటే కేసు పూర్వాపారాలకు సంబంధం ఉంటాయి. కేవలం అనుమతి ఇవ్వడం వరకు గవర్నర్కు బాధ్యత. గవర్నర్ మొత్తం కేసు అంతా చూసి వెనక చిట్టా అంతా చూసి అవసరమా కాదా అని చూడడానికి అవసరం లేదు. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ గా వాడు చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. మన స్కూల్ కానీ, కాలేజీ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఆ పెద్దను అంటే ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన ఎవరు ఉన్నతాధికారి ఉంటాడో ఆ అనుమతి లేకుండా పోలీసులు కూడా అందులో పోవడానికి వీల్లేదు. ఒక యూనివర్సిటీ క్యాంపస్ లోపల పోవాలనుకో పోలీసులు వైస్ ఛాన్సలర్ అనుమతి తీసుకునే పోవాలి. సంఘ విద్రోహ శక్తులు పారిపోతున్నారంటే అప్పుడు వేరు. కానీ మామూలుగా అయితే ఏదైనా విద్యార్థులను అరెస్ట్ చేయాలన్నా వైస్ ఛాన్సలర్ అనుమతి తీసుకోవాలి. అట్లాగే కాలేజీలకు, స్కూళ్ళకు పోవాలన్నా అనుమతి తీసుకోవాలి. గతంలో చిన్న ఉదాహరణ చెప్తాను. తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా స్కూల్లోకి మేమంతా కలిసి బయట పంచర్ చేసినాం. ఒక బస్సు ఆపి దాని గాడుపు తీసేసింది. పంచర్ కూడా గాలి వేసినాం. ఏసై మా స్కూల్కి వచ్చేసింది. రాగానే క్లాస్ రూమ్ లోకి చేయబడరా, ఈ బస్సు గాడుపు తీసింది అని అడిగాను. రమణారెడ్డి గారు మా స్కూల్ మా హెడ్ మాస్టర్ ఉండే అన్నాడు. ఆయన వచ్చిండు, ఎస్ఐని బయటకు పంపించింది అనమాట. నా పర్మిషన్ లేకుండా నువ్వు స్కూల్ ప్రిమిసెస్ లో గేట్ లోపలికి ఎట్లా అంటే ఆయన చెప్పి అంటే అంత అధికారం ఉంటుంది. ఇది మామూలుగా ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఇక్కడ కూడా గవర్నర్ ఆధీనంలో మంత్రులు, ముఖ్యమంత్రి ఉంటారు. గవర్నరు సంరక్షణలో ఉంటారు. కనుక గవర్నర్ ఏం చేయాలి? ఈ 2018 చట్టం ప్రకారం ఏసీబీ కోర్టులో కేసు ఏదైనా కావాలంటే ఏసీబీ విచారణ చేయాలంటే 17A కింద పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే అది ఇచ్చేసింది అంతే. ఒకవేళ ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుందో చెప్తాను నేను. సరే, ఈ కేసు లొట్టపీస్ కేసు అని ఆయన అంటున్నాడు, నా మాట అనలేను. కానీ ఇది కొండని తవ్వి ఎలకని కూడా పట్టలేను అంటున్నాడు. ఈ కేసులో ఏం జరుగుతున్నది? మొత్తం కేసులు చూస్తే ఈ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కేసులు వరుసగా చూస్తే ఐదు రకాల కేసులు బనాయించారు. మొత్తం అంతా ఈ కార్ రేస్ ఒకటైతే, అంతకుముందు కాళేశ్వరం కమిషన్ అందులో కూడా కొండని తవ్వి ఎలకని కూడా పట్టలేదు. ఏసీబీ కప్ ఇప్పుడు సిబిఐ కప్ చెప్తా ఉంటున్నారు.
అట్లనే విజిలెన్స్ కమిషన్ అది అంతే ఉన్నది. అట్లాగే యాదాద్రి భద్రాద్రి అందులో కూడా విజిలెన్స్ ఆ రిపోర్ట్ వచ్చి దాదాపు 8 నెలలు అవుతుంది. దానికి అతిగతి లేదు. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ కూడా నడుస్తుంది, గొర్రె కుంభకోణం ఇవన్నీ కేసులు నడుస్తున్నాయి. ఈ పర్టికులర్ కేసులో ఎక్కడ అవినీతి జరిగింది అనే సమస్య. అంటే అవినీతి అంటే ఏం చేయాలి? ఈ డబ్బులు ఎవరైనా తీసుకోవాలి కదా, ఎవరిని మనీ లాండరింగ్ జరిగితే డబ్బులు చేతులు మారాలి. ఇక్కడ అట్లా లేదు కదా. ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో జరిగింది ఏంది? 44 కోట్లు ఒకటి, 54 కోట్లు ఒకటి, ఒక రకంగా జిహెచ్ఎంసి వాళ్ళు వేరే విదేశాలకు ఉన్న గ్రీన్ కో కంపెనీకి పంపించారు, అంతే కదా. అది రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఉన్నది, రిజర్వ్ బ్యాంక్ ద్వారా పంపించారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా విదేశీ మార్గం బయట దేశాలకు పోదు కదా. అంటే ఒకవేళ ఈ డబ్బులు చేరాల్సిన వాళ్ళు చేరలేదనుకోండి, అప్పుడు అవినీతి పడడం కేటీఆర్ ప్రొసీజర్ ఆస్పెక్ట్ ఏం చేసిందంటే, అక్కడ డబ్బులు పంపేయండి నేను చూసుకుంటా అన్నాడు. అధికారులు ఏం చేయాలి? అధికారులు ఇది కరెక్ట్ కాదు సార్, మేము పంపడానికి వీల్లేదు, ఇవన్నీ ప్రొసీజర్ ఉంది, మాకు 10 కోట్ల కంటే ఎక్కువ పంపడానికి వీల్లేదు, మీరు 54 కోట్లు పంపట్టున్నారు, 54 కోట్లు ఎట్లా పంపుతాం, మేము పంపలేమని డిసైడ్ నోట్ రాయాలి. బాధ్యత ఎవరిది? అధికారులు. పంపండి, నేను పోయి పంపంట, ఒక అధికారిగా ఒక మంత్రిగా పంపొద్దు కదా వాళ్ళు. అది చేసిండు. ఎవరు చేశారు? అరవింద్ కుమార్ గారు కానీ, రెడ్డి గారు కానీ వాళ్ళు చేసిండు. వాళ్ళకి బాధ్యత. నేను పంపనేది ఎందుకు? ఆయన కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పి, నేను పంపంటే పంపిండ్రు, నిబంధనలు చూసుకోవాల్సిన బాధ్యత అధికారులది కదా అన్నాడు. ఆయన అంటున్నాడు కదా, నేను పంపమనేది నిజమే, కానీ నిబంధనలు ఒప్పుకోని చెప్పాల్సింది ఎవరు? వాళ్ళు కదా. ప్రతి మంత్రికి పూర్తిగా ప్రొసీజర్ అని తెలియదనే అధికారులు పెట్టిండ్రు. ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు పెట్టిండ్రు? వాళ్ళు ఐఏఎస్ అధికారులు ప్రభుత్వంలో కార్యనిర్వాహక వ్యవస్థలో పనిచేస్తారు కనుక చీఫ్ సెక్రటరీతో సహా వీళ్ళందరూ కూడా నిబంధనలకు అనుమతిస్తేవా లేవో చూసుకొని పెట్టాలి కదా. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏమంటున్నానంటే, తప్పు వాళ్ళది కావచ్చు, కేటీఆర్ ఉద్దేశపూర్వకం పంపనొచ్చు. రెండో ఆరోపణ ఏంది? ఒకటేమో పంపన్నదానికి ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో ఉన్నదని. రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఇటువంటి అప్పుడు రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఇవ్వదు కదా. మరి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? విదేశీ మార్క ద్రవ్యం ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వానికి ఇక్కడ ఎక్కడ కూడా డబ్బులు చేతులు మారలే. ఈ ప్రభుత్వం నుంచి ఆ రిజర్వ్ బ్యాంక్ అనుమతితోనే వేరే దేశంలో ఉన్న కంపెనీకి పోయిన డబ్బులు అక్కడ చేరలేదంటే తప్పు. అక్కడ చేరిన వాళ్ళు ఒప్పుకున్న రిసీట్ ఇచ్చిన వాళ్ళు ముట్టైనట్టు వచ్చినాయి, ముట్టకపోతే కదా తప్పు కదా. రెండోది ఏంటంటే, ఈ క్విడ్ ప్రోక్రో ఒకటి ఉన్నది. అంటే గ్రీన్ కో కంపెనీ ఈ 44 కోట్ల రూపాయలు ఈ టిఆర్ఎస్ పార్టీకి అప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు అని ఆరోపణ. గ్రీన్ కో కంపెనీ జగన్మోహన్ రెడ్డికి డబ్బులు ఇచ్చింది, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్ కి ఇచ్చింది, కమ్యూనిస్ట్ పార్టీలకు తప్ప అందరికి ఇచ్చేసింది, బీఆర్ఎస్ కూడా ఇచ్చింది డబ్బులు. అంటే మనకు ఎలక్టోరల్ బాండ్లు కొనడం అమ్మడం నేరం కాదు కదా. ఎలక్టోరల్ బాండ్ ఇష్యూ చేసేది రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడానికి. కనుక ఈ కేసుకు దానికి ముడేసి మీరు 44 కోట్లు 54 కోట్లు అటు మారించారు, 44 కోట్లు ఇటు తీసుకున్నారు అని అంటున్నారు. అట్లాంటి అందరూ నేరస్తులు అవుతారు కదా. బీజేపీకి కూడా ఇచ్చింది, ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి సంస్థ ఉన్నది. వాళ్ళు అన్నిటికంటే ఎక్కువ విరాళాలు ఎవరికి ఇచ్చిండ్రు? అక్కడ బీజేపీకి, రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ కూడా ఇచ్చిండ్రు, కానీ అంత విరాళాలు ఇవ్వలే. అటువంటి వాడు వీళ్ళందరూ నేరస్తులు అవుతారా? అందుకని నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కేసులో ఆయన రొట్టెపీస్ కేసు అన్నాడు, నేనేమో ఈ పెద్దగా కొండను దవి ఎలుకను పట్టే కేసు అంటున్నాడు, ఎలుకను పట్టరు అంటున్నాడు. ఇక్కడ ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో పూర్తిగా తప్పు జరిగింది. ప్రొసీజర్ ఆస్పెక్ట్ జరిగితే తర్వాత రెక్టిఫై చేసుకోవచ్చు అధికారులు. 10 కోట్లు పోయినాయి, 10 కోట్ల బదులు 54 కోట్ల రూపాయలు పంపిండ్రు. పంపడం ప్రొసీజర్ ప్రకారం అయితే మంత్రివర్గ ఆమోదం తీసుకొని పంపాలి. కేటీఆర్ గారు ఏమన్నారు? మేమే అధికారంలోకి వస్తాం కదా వాళ్ళ తర్వాత, ఏముంది అర్జెంట్ గా పంపించేయండి వాడు, ఎందుకంటే క్యాన్సల్ చేసుకున్నారు కదా వీళ్ళు ఒప్పందాన్ని. ఈవన్ ఈ కార్ రేస్ ఏదైతుందో అది ఊరికి మన రాష్ట్రానికి పనికొచ్చింది కదా, అది పనికొచ్చే దానికి పంపితే నష్టం ఏముంది అని పంపినా అంటున్నాడు. పంపలేదు, నాకు సంబంధం లేదు అంటలేడు, నేను చెప్తేనే పంపిండ్రు, కానీ ప్రొసీజర్ ఆస్పెక్ట్ చూస్తుంది వాళ్ళు కదా అంటున్నారు. అందుకనే ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చింది దేనికి? ప్రాసిక్యూట్ చేయడానికి ఇచ్చింది. విచారణ జరగాలి, ఈయన నేరం అని తేలాలి, తేలిన తర్వాత కూడా కేసు పెట్టేది. కేసు పెట్టిన అరెస్ట్ అనేది వెంటనే ఉంటుంది. అరెస్ట్ కి అనుమతి ఇచ్చినట్టు సీన్ క్రియేట్ చేస్తున్నారు. అరెస్ట్ కి అనుమతి సమస్య కాదు, కేవలం కేసు పెట్టడానికి అనుమతి ఇచ్చినట్టు లెక్క. కేసు పెట్టాలంటే ఆధారాలు ఉన్నారు కదా. ఇప్పటికీ విచారించింది విజిలెన్స్ కమిషన్, ఇప్పటికే విచారించింది 3 సార్లు ఆ కమిషన్ ముందుకు పోయిండు. ఏసీబీ కూడా కేసు పెట్టింది. ఆ కేసుకు తగిన ఆధారాలు సంపాదించుకున్నప్పుడు మాత్రమే అరెస్ట్ కు అనుమతి అయింది, అవసరం లేదు, గవర్నర్ అవసరం లేదు. అరెస్ట్ కి ఇప్పుడు మాజీ మంత్రి కానీ మంత్రి కాదు కదా, ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే కదా. అలా అరెస్ట్ చేస్తే స్పీకర్ తెలిపితే సరిపోతుంది. స్పీకర్ కు అరెస్ట్ చేసినాక తెలిపొచ్చు, చేసే ముందు తెలిపొచ్చు, ఏదైనా సరే తెలపడం మాత్రమే ఇన్ఫర్మేషన్ అంటారు, అంతే. ఇన్ఫర్మేషన్ కానీ పర్మిషన్ స్పీకర్ అవసరం లేదు, గవర్నర్ అవసరం లేదు అరెస్ట్ చేయడానికి. ఇది ప్రొసీజర్. దీనిలో నా ఉద్దేశం అయితే ఏం జరగబోతుందంటే, ఇప్పుడు కేసు పెట్టే ముందు మొత్తం ఆధారాలు సేకరిస్తారు, ఫలానా ఆధార్ దొరికి ఛార్జ్ షీట్ వేయాలి, ఇవన్నీ ఉన్నాయి, చాలా ముందంతా ప్రొసీజర్ పెద్దది ఉంది. అది జరిగినాక అసలు సంగతి. గవర్నర్ అనుమతి ఇచ్చారంటే కొన్ని మీడియా సంస్థలు ఏమని అంటే,
అసలు అనుమతి ఇచ్చిందంటే మొత్తం పూర్వాపరాలను పరిశీలించిండు, అసలు నేరస్తులను తేల్చేసి అనుమతించిండు గవర్నర్ అంటున్నారు. గవర్నర్ ఎందుకు అనుమతించారంటే మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్నది, మనం ముఖ్యంగా బీజేపీ ఏమో బిల్లులు పాస్ చేస్తలేదు, బీసీ బిల్లులు, అట్లాగే మన రాష్ట్రపతి బిల్లులు పెండింగ్ పెట్టుకుంటున్నాడు, ఇదేమో గవర్నర్ ఆపుతున్నాడు. ఏది కేటీఆర్ మన పర్మిషన్ ఇవ్వమంటే గవర్నర్ ఆపుతున్నాడు, బదనాం చేసేందుకు. ఇదంతా బదనాం మనకెందుకు, వాళ్ళు ఏమని చేసుకొని కేసు పసగుంటే పోతుంది లేకపోతే లేదని చెప్పి మనది నెత్తి కాదు కత్తి కాదని ఇచ్చేసిండ్రు అనుమతి. అనుమతి తర్వాత ఏం జరగబోతుందో చూడొచ్చు మనం.